నమస్కారం, మీరు చూస్తున్నారు తెలుగమ్మాయి రియాక్షన్ వీడియోస్. మన ఛానల్లో మా ఇంటి బంగారం మూవీ అయితే రియాక్షన్ చేసి పెడుతున్నాను కదండి. సో ఇది వచ్చేసి క్లైమాక్స్ సీన్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి పార్ట్ కూడా మీకు వస్తుంది. సో ఏది మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. అలాగే ఇంకొక మాట అండి, మీరు ఫస్ట్ నుంచి చూడడానికి అయితే ట్రై చేయండి. నేను ఏ మూవీ పెట్టినా పార్ట్స్ కింద పెడతాను కదా, సో మీరైతే ఫస్ట్ నుంచి చూస్తే మీకు అర్థమవుతుందండి. మధ్యలో చూస్తే మాత్రం మీకు ఏ మూవీ అయితే అర్థం కాదండి. సో ఇదైతే గమనిస్తారని అనుకుంటున్నాను. అలాగే మీరు మన ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేస్తే మీకు అక్కడ ఉంటాయండి ఈ మూవీ పార్ట్స్ కూడా. సో అక్కడికి వెళ్ళి అయితే విజిట్ చేయండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. Yes, sir. That's what it was. సరే, అరెస్ట్ చేస్తారు. ఇక్కడే మర్చిపోదు, అంతా అయిపోయినట్టే. లేదని చేయాల్సింది ఇంకొకటి ఉంది. ఇన్నాళ్ళు నిజం ఎందుకు దాచావు? నిజంగా చెప్పాలంటే నాకు ధైర్యం సరిపోలేదని. నిజం దాచినా పర్వాలేదు అనిపించింది. మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? నా గతం నా సమస్య కదా అనుకున్నాను, కానీ ఇప్పుడు అదే గతం నా ఫ్యామిలీ మీదకి వచ్చిందంటే ఇంతవరకు నువ్వు మా ఇంటి అమ్మాయి అనుకుంటున్నాను. ఇప్పుడు తుపాకులు అంటున్నావు, అడవులు అంటున్నావు, ఏమనుకోవాలి కూడా అర్థం కావట్లేదు. నా వాళ్ళు కానీ కుటుంబం కానీ అట్లా నాకు ఎప్పుడూ ఎవరు ఏం నేర్పించలేదు. మోసాలు, ఎదురు దెబ్బలు తింటూ, తప్పులు చేస్తూ ఏదో నాకు నేనే నేర్చుకున్నా. బయట నుంచి వచ్చిన నన్ను మీ సొంత కొన్నాళ్ళైనా ఒక కుటుంబం ఉంటే ఎట్లా ఉంటుందో చూసిన. కానీ చాలాసార్లు అనిపించింది, నాలాంటి అనాథకి ఇంత మంచి ఇంట్లో కోడలో ఉండే అర్హత ఉందా అని. ఒకసారి వధువు కావాలను అనే ఒక కోణం కింద చూసిన. అందంగా ఉండాలి, సౌమ్యంగా ఉండాలి, వంట చేయాలి, పాట పాడాలి, కుట్లు రావాలి, చాలా పెద్ద లిస్ట్ ఉండింది. ఒక కోడలికి ఎన్ని లక్షణాలు ఉండాలి, ఉత్తమ మహిళలాగా. కానీ నాకు ఇవేమీ లేవే.
అట్లాంటప్పుడే అన్నీ పరిచయం అయ్యాడు. నేను ఎట్లా ఉంటే అట్లానే ఉండిచ్చాడు. కానీ బాగా ఆలోచిస్తే ఒక్కటైతే నాకు ఉందండి, ఎవడైనా ఎక్కడి నుంచి అయినా రాని నా ప్రాణం అడ్డుపెట్టైనా నా ఫ్యామిలీకి ఏం కాకుండా చూసుకుంటా. వావ్. ఇది ఒక కోడలు ఉండాల్సిన లక్షణం కాదేమో. అందరూ వాళ్ళు ఇదంతా సరేనండి, మీ వాళ్ళగా ఇంటికి ఎంత ప్రాబ్లం వచ్చింది కూడా పరమాత్మ అప్పుడు నన్నెవరు తనే కదా అందరినీ కాపాడినప్పుడు మన కుటుంబం అనుకున్నాం. ప్రమాదం వచ్చిందని ఇప్పుడు వెలివేయాలా? వావ్, సూపర్ అండి. అందరూ మహాలక్ష్మి కానక్కర్లేదమ్మా, కాళిక కూడా వావ్ అంతే. వావ్. లైట్స్ ఆఫ్. రేయ్, లాంతర్ తీసుకురా. ఏమైంది? ఏదో జరగబోతుంది. చెప్పింది విన్నాక చాలా బాధేసింది. మొదటి నుంచి నేను ఏదో ఒకటి అడిగాను. సారీ అక్క. పర్వాలేదు అనసూయ. అది నిన్ను అడిగి చాలా ఇబ్బంది పెట్టాను కదా. నన్ను అనసూయ, క్షమించు. ఇప్పటి నుంచి మనం ఫ్రెండ్స్, తర్వాత మాట్లాడదాం, ఏమనుకోద్దు. మనం కూడా ఫ్రెండ్సేనండి. మధుసూదన్ రావు గారి మనుషులు. ఓ, ఓ, వెళ్ళిపోయారంట. తొందరగా బయటికి వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడే మొదలైంది. నేను చెప్పి అన్నీ మూసేస్తే ఏ పక్క నుంచి వస్తున్నారో తెలియదు కదా. కిటికీలు తలుపులు అన్నీ చేసేద్దాం. అప్పుడు అన్ని పక్కల నుంచి వచ్చేస్తారు కదా. సరే, నువ్వు చెప్పక్క. నువ్వే చెప్పు. కావాలని భయపెడుతున్నారు. మనం కంగారు పడినామనుకో, ఇంట్లో దూరి ఒక్కొక్కరు ఇదో ఆటలు ఆడతాడు. అదే కరుణ పద్ధతి. అందుకే ఏం చేసినా అందరూ కలిసే చేయాలి. అదే, ఏం చేద్దాం? ఫస్ట్ కిటికీలు తలుపులు అన్నీ మూసి, ఈ తలుపు ఒక్కటి తప్ప. పెద్దోళ్ళని పిల్లల్ని మూలగదివ్వండి. మన ఇంట్లో ఆయుధాలే ఉంటాయి. కత్తులు గుణపాలు, లోకళ్ళు కరెక్ట్లు, ఏది కనిపిస్తుంది. వావ్. కారపొడి పేపర్లు వేసి అమ్మో. ఒక్కటి చాలు, ఓ, తలలు తెగిపోవాలి. ఇందులో జాగ్రత్త దాక్కోండి. నేను వెళ్ళే తలలు తీసుకొచ్చాను. ఓ, కళ్ళు తీసుకొచ్చేస్తారట. స్వర్ణ ఒక్కతే ఉంది, నేను వెళ్ళాలి. ఓ, ఓండ్రా. నిజమైన ఫ్రెండ్ అండి. రేయ్, టీ.
మావయ్య అందరినీ రానివ్వండి. నా కొడుకులారా ప్రయాణం లేకుండా దూరైన వెంట్రా. ఒక్కటేసారి ఓ ఓ. ఏమండి ఏమైంది? భయపడదు ఏం కాదు నాన్న, కూర్చో. రంగా చూసుకుందాం. ఈరోజు పూజ రాదుగా ఏంటి మీ అందరికీ చూపిస్తా. ఓకే ఆ. సో చూసారు కదండి, ఇక్కడితో అయితే ఈ పార్ట్ ఆపడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ పార్ట్ నాతో పాటు మీరు కూడా చూడాలనుకుంటున్నారా? అలా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు ఈ పార్ట్ ఏ విధంగా అనిపించిందో కామెంట్లో చెప్పడం అయితే అసలు మర్చిపోవద్దు. అలాగే మీకు ఈ పార్ట్ నచ్చితే ఒక లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.